కార్ అండి. ఇది కోట్లలో ఖరీదు ఉంటుంది. అసలు దీనికి పేరు ఎలా వచ్చిందంటే పూర్వం వేమవరంలో బుచ్చిరాజు గారు అని ఉండేవాడు. సో ఆయన ఇనుము కొని ఆ ఇనుముని బియ్యం డబ్బాలు తయారు చేసి రైతులకు అమ్మేవాడు. సో ఒక రోజు ఇనుము ఎక్కువ కొనుక్కున్నారు. సో మన కార్ లేదు కదా బియ్యం డబ్బాలు పెట్టుకోవడం అని చెప్పి ఆ కారుతోని ఈ బిఎండబ్ల్యూ కార్ తయారు చేసుకునే దానికి బియ్యం డబ్బాల కారు అని పెట్టుకున్నారు. సో అది బాగా పాపులర్ అయింది. బియ్యం డబ్బాల కారు బిఎండబ్ల్యూ. సో అది ఫారెన్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ ఫారినర్స్ కి తెలియక బిఎండబ్ల్యూ కార్ అని పిలవడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా బియ్యం డబ్బాల కారుకి బిఎండబ్ల్యూ అనే పేరు వచ్చింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఇది లంబోర్గిని అని చెప్పేసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ అండి. 5 కోట్ల నుంచి 8 కోట్ల మధ్యలో ఉంటుంది. సో ఈ లంబోర్గిని అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం రాజమండ్రిలో రంగారావు గారు గోను సంచులు లంగోటీలు అమ్ముకునేవారు. సో అవి అమ్మి బాగా డబ్బులు సంపాదించి ఆ వచ్చిన డబ్బులతోని వాళ్ళు కార్ కంపెనీ పెట్టుకున్నారు. సో అచ్చొచ్చిన వ్యాపారం లంగోటీలు గోను సంచులు అని చెప్పి లంగోటి గోని అనే కార్కి ఆ పేరు పెట్టారు. సో ఆ రాను రాను ఆ లంగోటి గోని ఫారినర్స్ నోట్లోకి వెళ్ళి పలకడం రాక లంబోర్గినిగా అయింది. సో ఈ కారు హిస్టరీ అయితే ఇది. మరిన్ని ఏ కారు హిస్టరీ కావాలో చెప్తే నేను చేస్తాను. ఓకే, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను.